రాజకీయంలో కష్టం చేసేటోళ్ళకే పదవులు వస్తాయి. ఎంత కష్టపడితే అంత మందికి పదవులు వస్తాయి. కాంగ్రెస్ పార్టీలోనైతే జెండా మోసినోళ్ళకే వస్తాయని అప్పట్లో రేవంత్ సారు చాలా సార్లు చెప్పిండు. కానీ అసలు కథ ఏరే ఉన్నదట. లోపట ఏరే కథ నడుస్తున్నదట. వాళ్ళ పార్టీలే మాట్లాడుకుంటున్నారు. గాలొచ్చినప్పుడే తూర్పాల పట్టాలన్నట్టే అవుతున్నదట కాంగ్రెస్ పార్టీలా. రాష్ట్రంలో వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నది కదా, అందుకే పార్టీల కొలువులకు మస్తు డిమాండ్ వచ్చిందట. పెద్ద కొలువులకు పోటీ చేయాలంటే గట్టిగానే ట్యాక్స్ కట్టాలంటున్నారు. స్టేట్ ప్రెసిడెంట్ కొలువుకు నిలబడాలంటే ఏం తక్కువ 20 లక్షల రూపాయల ట్యాక్స్ కట్టాలట. వాళ్ళ పార్టీ వాట్సాప్ గ్రూప్ లోనే ఈ ముచ్చట మీద మాట్లాడుకుంటున్నారు. మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ సార్ కొడుకు సాయిరామ్ శంకర్ ఈ ముచ్చట చెప్పిండు. నిలబడాలన్నోళ్ళందరూ మనిషికి 20 లక్షల దాకా శైలి పెడితేనే పనైతదని చెప్పిండట. కింది పోస్టులకైతే జరంత తక్కువ పైకం కట్టాలంటున్నారట. యూత్ కాంగ్రెస్ కు ఢిల్లీలో ఉన్న లీడరు, రాష్ట్రానికి ఇన్ఛార్జి లెక్కొచ్చిన సురభి ద్వివేది అనేటామె పైసలు అడుగుతున్నదట. ఎవరెన్ని పైసలు ఇచ్చిండ్రో లెక్క పెట్టుకొని మిగిలిన మాట ముచ్చట కోసం ఢిల్లీకి రమ్మని చెప్పిందట. ఇక ఈ ముచ్చటెరికేనోళ్ళు బాగా బాధపడుతున్నారు. మేము 3 రంగుల జెండా పట్టుకొని ఇన్నేళ్లు తిప్పలు పడితే ఇప్పుడు పైసలు ఇచ్చి కొలువులు ఎక్కబోతున్నారని కోపం చేస్తున్నారు. అసెంబ్లీ ఓట్లల్లా, ఎంపీ ఓట్లల్లో కూడా పైసలకు టికెట్లు అమ్ముకున్నారు. ఇప్పుడు పార్టీ ఓట్లలో కూడా అదే పని చేస్తారా? ఏసుడు ఒకటే తక్కువ ఉన్నది పోండ్రి. రేవంత్ సారు ఢిల్లీకి మస్తుగానే కప్పం కడుతున్నాడట. ఇప్పుడు మేము కూడా కట్టాలంటే ఏడికెళ్ళి అవుతుందని కాంగ్రెస్ జెండా మోస్తున్న యూత్ పిల్లగాళ్ళు అంటున్నారు. ఆ ట్యాక్స్, బి ట్యాక్స్, యూ ట్యాక్స్ లెక్క ఇప్పుడు మాకు ఎస్ ట్యాక్స్ గోసేందని కళ్ళల్లో నీళ్లు తీస్తున్నారు.